పిల్లలకు సోషల్ మీడియా కట్టడిపై ప్రభుత్వాలు ఫోకస్ పెంచాయి. ఒకే రోజు అటు ఏపీ ఇటు కర్ణాటక రాష్ట్రాల సీఎంలు కీలక నిర్ణయం తీసుకున్నారు. 16 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది కర్ణాటక సర్కార్. కొద్దిసేపటి క్రితమే ఏపీలో 13 ఏళ్ల లోపు పిల్లలకు కూడా సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. దీనికి సంబంధించి ఏపీలో 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు ఏపీ సీఎం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకు 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఒకే రోజు 2 రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. చాలా మంది పేరెంట్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు దీన్ని అమల్లోకి తీసుకురావాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది? అండ్ 16 ఏళ్లలోపు వాళ్ళకి సోషల్ మీడియాను బ్యాన్ చేయడానికి ఎలాంటి ప్లానింగ్స్ ఉండొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా ఈరోజు కర్ణాటక స్టేట్ కూడా ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. చాలా కీలకమైన నిర్ణయం ఇది. కేవలం ఈ 2 రాష్ట్రాలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అది గ్లోబల్ ట్రెండ్గా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలు దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే చిన్నపిల్లల్లో దీన్ని డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా తీవ్ర ప్రభావాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి మీద ప్రపంచం మొత్తం ఇట్లాంటి ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆ దిశగా ముందడుగు వేసింది. ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ సోషల్ మీడియా వాడకాన్ని నిషేధం విధించింది. అదే సమయంలో మరికొన్ని దేశాలు, ఫ్రాన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని స్వీడన్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని దేశాలు ఆల్రెడీ కొన్ని ఆంక్షలు విధిస్తూ, అంటే 13 సంవత్సరాల లోపు వాళ్ళకి పూర్తిగా తల్లిదండ్రులకు సంబంధించి అనుమతి ఉండాలి. ఆ తర్వాత 13 నుంచి 16 సంవత్సరాల వరకు వాళ్ళకి అవసరమైన మిగతా కొన్ని అడిషనల్గా కొన్ని క్వాలిటీస్ని పెట్టి వాటికి అక్కడ చట్టాలను తయారు చేసి ముందుకు వెళ్తున్నాయి. మిగతా దేశాలన్నీ కూడా చాలా సీరియస్గా దీన్ని పర్స్యూ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ దిశగా గత కొంతకాలంగా ఒక జీఓఎంని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన అధ్యక్షతన ఈ జీఓఎం ముందుకు వెళ్తూ అనేకసార్లు దీనిపైన చర్చించింది. ఏ దేశాల్లో ఈ ప్రస్తుతం అమలవుతుంది, అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అక్కడ దానివల్ల వచ్చిన ఫలితాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఆందోళన ఏంటంటే ఈ 12, 13 సంవత్సరాల లోపు పిల్లలకి సంబంధించి కావచ్చు, లేకపోతే 16 సంవత్సరాల లోపు పిల్లలకి దీనివల్ల అశ్లీలత పెరుగుతోంది. అదే సమయంలో సైబర్ బుల్లీయింగ్ పెరుగుతోంది. దానికి సంబంధించి ఎక్కువ స్క్రీన్ టైంని ఎక్కువగా అట్రాక్ట్ చేసే విధంగా అల్గారిథం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సిస్టమ్కి, పూర్తి స్థాయిలో సెల్ ఫోన్కి కట్టడి చేసేలాగా, సోషల్ మీడియాకి కట్టడి చేసేలాగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని రూపొందించడం వల్ల వాళ్ళ ఫోకస్ దెబ్బతింటుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. దీనివల్ల చాలా ఫలితాలు కలుగుతున్నాయి. సో వీటన్నిటిని నివారించడానికి ఏం చేయాలనే దాని మీద ప్రపంచం మొత్తం ఆలోచిస్తుంది. ఆ దిశలో భాగంగానే గ్లోబల్ ట్రెండ్ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలోనే దానికి సంబంధించి 13 సంవత్సరాల లోపల దాన్ని 90 రోజుల లోపల విధి విధానాలని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అదే సమయంలో 13 నుంచి 16 సంవత్సరాల వాళ్ళకు కూడా బ్యాన్ చేయాలా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి పరిమిత ఆంక్షలతో వాళ్ళని అలౌ చేయాలా అన్నది ప్రధానమైన అంశంగా చర్చిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి తెలిపారు. అదే సమయంలో ప్రస్తుతం అంతే ఇంపార్టెన్స్ కూడా ఉంది దానికి సంబంధించి. ఎందుకంటే దాని ద్వారానే చాలా ఎడ్యుకేషన్ కూడా ఎక్కువగా ఇటీవల కాలంలో అందుతుంది. కాబట్టి దానికి సంబంధించి 13 నుంచి 16 వరకు కొన్ని ఆంక్షలు పెట్టి ఇస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో మొత్తానికి ఒక కీలకమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఈరోజు అసెంబ్లీ వేదికగా ప్రకటించిన నేపథ్యం అయితే కనిపించింది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.